Yes. It's already fresh. You see the oil wash it. Don't forget to you should always oil your hands. కొద్దిగా పసుపు వేసి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. కొన్ని వెజిటబుల్స్ తీసుకుని పెట్టుకోవాలి. పొటాటోస్, ఆనియన్స్, తర్వాత మనం వెల్లుల్లి వలిచి రెడీ చేద్దాం. తగినంత బాస్మతి రైస్ తీసుకుని, బిర్యానీ రైస్, పులావ్ రైస్ ఏదైనా బాస్మతి రైస్ ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి వలుచుకుని పెట్టుకోవాలి. గార్లిక్, అద్దరపు, అల్లం తీసుకుని ఇప్పుడు ఈ రెండు కలిసి పేస్ట్ చేసుకుని వేయాలి. పనసకాయ, జాక్ఫ్రూట్ ముక్కలు బాగా ఉడికిపోయాయి. మంచి మెత్తగా, మంచి షేప్ కూడా బాగుంది. ఇది రెడీ. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ మనకున్న ఆనియన్స్ ఫ్రై చేసి దాంట్లో వేసుకోవడానికి, ఫ్రై బిర్యానీలో అంతా వేసుకోవడానికి. సో తీసి ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ లాగా వచ్చేదాకా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తడి నీళ్ళు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. షుడ్ బి కేర్ఫుల్. హాట్ ఆయిల్ ఈ కలర్లో రావాలి. లైట్ గోల్డెన్లో రాగానే తీసేస్తే బయటికి తీసాక ఇంకా కలర్ పెరుగుతుంది. సో మరి ఈ కలర్లోకి వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. సో అలా అన్ని ఆనియన్స్ తీసుకుని పెట్టుకోవాలి. అండ్ ప్యారలల్లీ కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ వేసుకుని రెడీగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా రావడానికి కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. సో మన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ రెడీ అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇది బాగా మెత్తగా రావడానికి కొంచెం వాటర్ కూడా కలుపుకోండి. సో మన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ రెడీ అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. సో ముక్కలు కట్ చేసుకుని పొటాటో అండ్ బీన్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా కావాలంటే క్యారెట్, సోయా బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. కానీ ఇది పనస బిర్యానీ కాబట్టి ఓన్లీ పొటాటో అండ్ బీన్స్. ఆనియన్స్ వేయించేసుకున్నాం కదా, అదే నూనెలో దుంపల్ని కూడా ఒక్క వేపు ఒక 30 seconds 40 seconds 2-3 బాయిల్గా వేయించేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా అంతా తీసుకోవాలి. సో చూడండి ఇక్కడ సోంపు, షాజీరా తెలుసు కదా, జీడిపప్పు, కస్తూరి మేతి, బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అండ్ ఇలా ఉంటారు మనకు తెలియదు. సో వాటర్ అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం బిర్యానీ పాట్ తీసుకున్నాం, ఇందులోనే చేస్తాం.
ఫస్ట్ పేస్ట్ మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్ అది. నెక్స్ట్ ఆల్ మసాలాస్, ఆ తర్వాత కొంచెం పెరుగు. యాక్చువల్లీ దీన్నే దమ్ అంటారు, అదే మసాలా చేసి టేస్ట్ రావడానికి. ఆల్రెడీ స్మెల్ అది బాగా వస్తుంది మనకి వీడియోలో కనిపిస్తుంది. ఫ్లేవర్ అంతా ఈ మసాలా ఎక్కువ వస్తుంది. సో పెరుగు, అలాగే కొంచెం వేసాక ఆల్రెడీ ముందు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇదంతా ఇట్లా వస్తుంది. దీన్ని ఒక 5-10 minutes వదిలేస్తే ఈ మసాలా అంతా బాగా టేస్ట్ అయ్యేది. వేరే పాట్లో ఆయిల్ వాటర్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే మన బాస్మతి రైస్ని బాయిల్ విడిగా చేస్తున్నాం, ఫుల్గా చేసుకోకుండా హాఫ్ బాయిల్. సో అప్రాక్సిమేట్లీ ఎంతైతే రైస్ ఉందో దానికి 3 times వాటర్, 2 times వాటర్ తీసుకొని 3 కాదు 2, దెన్ ఆయిల్, సాల్ట్. ఇది ఎందుకంటే మనం విడిగా రైస్ ఉడకపెడుతున్నాం కదా, రైస్కి కూడా ఫ్లేవర్ రావడానికి ఇదే. అండ్ ఆల్ అగైన్ కొంచెం బిర్యానీ మసాలా, జీరా, దాల్చిన చెక్క, పువ్వు, ఆకు, కస్తూరి మేతి అన్నీ వేసుకుని బాగా బాయిల్ అయ్యేలాగా చూడాలి. సో మనకు కొంచెం ఐడియా రావడానికి ఈ లిక్విడ్ని టేస్ట్ చేస్తే స్లైట్గా సాల్ట్గా ఉండాలి, సాల్టీగా. కావాలంటే ఇంకొంచెం ఉప్పు కలుపుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన రైస్ రెడీగా ఉంది. సో ఇది కొంచెం బాగా బాయిల్కి వచ్చాక ఈ రైస్ ఇందులో వేసుకోవచ్చు. సో ఈ మిక్స్చర్లో మనం అన్నీ అయ్యాక కొంచెం నిమ్మకాయ అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకే, దాన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి. సో వాటర్ బాయిల్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ అందులో జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైస్. సో ఇదంతా మనం కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70% బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మనం ఆపేయాలి. సో ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బాస్మతి రైస్ బాయిల్ అవుతుంది. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అది అయ్యిందో లేదో. ఉడికిపోవాలి, పలుకు ఉండకూడదు, మరీ పేస్ట్లా చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. జస్ట్ తీస్తే అది పలుకు లేకుండా ఉంటే అక్కడ దాకా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది, మిగిలిపోతుంది, పర్వాలేదు, దాన్ని మనం డ్రైన్ చేద్దాం. సో ఉడకనిద్దాం. సో రైస్ ఆల్మోస్ట్ బాయిల్ ఉంటుంది. కొంచెం టేస్ట్ మెతుకుని చూస్తే అది ఈజీగా బ్రేక్ అయ్యేలాగా ఉంటే అది పలుకు లేనట్టు. సో ఆపేసి ఇదే రైస్ని నేను ఇదే ఉన్న గిన్నెలోకి తీసుకుని డ్రైన్ చేసి వాటర్ లేకుండా వేరే గిన్నెలోకి తీసుకుని, ఈ వాటర్ పారిపోయేది ఉంచుదాం. బట్ ముందు రైస్ అంతా ఒక వేరే కప్లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం నీళ్ళన్నీ తీసేసి ఈ రైస్ ఒక
వేరే గిన్నెలోకి తీసుకున్నాం. ఆ వాటర్ విడిగా ఉంది, కొంచెం దాని తర్వాత యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మసాలాలో కలుపుతాం. సో మనకి ఆల్రెడీ కాసేపు అయింది, ముక్కలన్నీ నాని మసాలాలు బాగా అయ్యాయి. దీంట్లో ఫస్ట్ లేయర్స్గా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ రాకుండా ఫస్ట్ ముక్కలన్నీ అడుగున. సో కుక్ అయినప్పుడు ఏంటంటే కింద ముక్కలు ఫస్ట్ అవుతాయి. ఇందాక విడిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అది ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత అలాగే ఇప్పుడు రైస్. ఆల్మోస్ట్ 70% 80% దాకా బాయిల్ అయిన బాస్మతి రైస్. ఆ రైస్ కూడా మనం అంత ఫ్లేవర్డ్ కుకింగ్ చేసాము. సో ఆల్రెడీ రైస్ హ్యాస్ సమ్ టేస్ట్. సో డైరెక్ట్గా మనం జీరా రైస్ అలాంటి రైస్ డైరెక్ట్ బాయిల్ చేసి సో ఈ రైస్ అంతా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఒక ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ మంచి టేస్ట్ ఇస్తాయి అండ్ కలర్ చూడడానికి కూడా బాగుంటాయి. మొత్తం అలాగే రైస్ వేసేసుకుని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని సో మనం రైస్ మొత్తం కంటైనర్లో వేసేసాం బిర్యానీ పాట్లో. ఫైనల్గా మన దగ్గర ఉన్న ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ మీద చేసుకోవాలి. సో మనం ఇప్పుడు దీన్ని కుక్ చేసినప్పుడు ఇదే ఆర్డర్లో కింద నుంచి కుక్ చేసుకుని వస్తుంది. సో అంతా అయ్యాక ఇంకొంచెం దీంట్లో వాటర్ కూడా పోసుకోవాలి. అది ఇందాక రైస్ బాయిల్ చేసి మిగిలిన వాటరే గంజి లాంటిది. సో ఒక కప్పు కానీ 2 స్పూన్స్. తర్వాత దీనికి కొంచెం కలర్ ఏదైనా ఫ్లేవర్ రావడానికి పసుపు ఘీలో ఒక ఘీ ఫ్రై చేసి దాంట్లో పసుపు ఒక చిన్న బౌల్లో ఘీ కరగబెట్టుకుని నెయ్యి, అందులో కొంచెం పసుపు బాగా మిక్స్ చేసి అది కొంచెం కరిగి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత బిర్యానీలో పైన పోస్తే ఆ బిర్యానీకి ఆ కలరు అండ్ పసుపు నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో జస్ట్ పైన అక్కడక్కడ పోస్తే అది అలా కిందకి దిగి ఆ రైస్కి మంచి కలర్ తెస్తుంది అనమాట. కొంతమంది పసుపు బదులు ఫుడ్ కలర్ వాడుతుంది, మేము జస్ట్ హెల్త్ కాన్షియస్గా పసుపు వేస్తాం. సో ఇప్పుడు మన దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ. సేమ్ ఫ్లేవర్లో మనం ఇప్పుడు దీన్ని ఒక ఫాయిల్తో కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇస్ అల్యూమినియం ఫాయిల్ ఒకటి తీసుకుని దీన్ని కవర్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్టీమ్ బయటికి లీక్ అవ్వకుండా అన్ని వైపులా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దీన్ని బాగా కవర్ చేసుకుని పెట్టుకున్నాం. దీని మీద ఇప్పుడు మూత పెట్టుకుని అల్యూమినియం మూత. సో యాజ్ ఇట్ ఈస్ ఈ పాట్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సో కొంచెం దీన్ని హై ఫ్లేమ్లో ఒక 8 to 10 minutes పెట్టుకోవాలి. అండ్ ఇది ఎక్కడ ప్రెషర్ లీక్ అవ్వకుండా, ఇది ఒకవేళ లిడ్ కనుక తేలిగ్గా ఉంటే అవసరం అయితే కొంచెం బరువు పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి 10 minutes అయింది ఆల్రెడీ. నేను సిమ్లో పెట్టుకున్నాను. సో ఇట్లా లో ఫ్లేమ్లో ఇంకొక 10 minutes పెట్టుకోవాలి. ఆపేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసుకోవాలి. 10 minutes లో ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. సో బిర్యానీ ఈజ్ రెడీ. తొందరపడకూడదు. ఆపేసిన తర్వాత కూడా 10 minutes 5-6 minutes అది బాగా అవుతుంది. అయ్యాక ఓపెన్ చేసుకోవాలి. ఓకే, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది అండ్ బాగుంది. ఇది లేయర్గా వేసాం కాబట్టి అడుగు నుంచి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ప్లేట్లో వేసుకుంటాం.
జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ రెడీ. సో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నేను వీడియో ఆపి తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.